కోడూరు మండల ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది. 80 ఏళ్ళ నుంచి అనేక ఉద్యమాలు చేసి మన స్వాతంత్రం తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి వాళ్ళ మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు అందాలనే ఉద్దేశంతో కూడా మన దేశంలో ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రి కానీ, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి వాళ్ళ అవనగడ్డ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన ఇన్ఛార్జి గారు కుక్కుత్తి వెంకట శ్రీనివాసరావు గారు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా గ్రామాల్లో తిరిగి మరి వాళ్ళ ఈ 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా 2 కళ్ళులాగా ఇవాళ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి వాళ్ళ స్థానిక సంస్థ ఎన్నికలు కానీ, గ్రామాల్లో ఉన్న మంచినీటి సమస్య కానీ, మరి వాళ్ళ రైతులకు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ మొత్తం అన్నీ కూడా గ్రామాల్లో వాళ్ళందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం పనిచేస్తుంది. మరి వాళ్ళ కొంత డ్యాముల్లో నీళ్ళు లేపడం వల్ల అక్కడక్కడ కొంచెం నీళ్లు కొరత ఉంది. అవి కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేసి మరి మొన్న కుక్కుత్తి శ్రీనివాసరావు గారు వెళ్ళి మరి వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామారాయణ కలపడం జరిగింది మొన్న. మరి ఈ నెలాఖరులోపు తప్పకోకుండా మన దివిసీమకు నీళ్ళు ఇచ్చి ఆదుకుంటారని చెప్పడం జరిగిందైనా కనీసం రోజుకు 1000 క్యూసెక్కులు నీరైనా మనకి ఇచ్చి దివిసీమకు ఇచ్చి దివిసీమ రైతాంగాన్ని కాపాడాలని ఉద్దేశంతో వాళ్ళ పనిచేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్లు కానీ, ఇవాళ తల్లికి వందనం కానీ, మరి రైతు భరోసా కానీ అన్నీ కూడా మొత్తం అన్ని ఇచ్చిన హామీల్లో గ్యాస్ బండ్లు కానీ మొత్తం అన్ని పని మళ్ళీ వాళ్ళ శ్రీశక్తి పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు ఇంకా చేయాల్సిన కూడా ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసి మరి వాళ్ళ ఈ 2026లో అందరూ కూడా స్వతంత్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.